అందరికీ నమస్కారం. రేపు 10th క్లాస్ రిజల్ట్స్ ఏమో కదా. సో నేను చెప్పే చిన్న విషయం ఏంటంటే, అదేదో పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ అంతకన్నా లైఫ్ సెటిల్మెంట్ అంతకన్నా కాదు. సో దానికోసం లేనిపోని డిప్రెషన్లు, లేనిపోని పిచ్చి పిచ్చి వేషాలు ఇవంతా మానుకోండి. సో పెద్ద పెద్ద పీజీలు చేసిన వాళ్ళు కానీ లేకపోతే అందరు కూడా సర్టిఫికెట్లు పెట్టుకున్నారు. సో నేను మీ పిల్లలందరికీ ఒకటే విషయం చెప్తాను, మార్క్స్ నెవర్ డిసైడ్ అవర్ సెల్ఫ్. మన ఫ్యూచర్ని మార్క్స్ ఎప్పుడు డిసైడ్ చేయవు. సో మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏదైనా కూడా ఫస్ట్ మీ తోబుట్టువులతో మాట్లాడండి, మీ పేరెంట్స్తో మాట్లాడండి. టేక్ ఇట్ ఈజీ. అర్థమవుతుందా? మీరు వచ్చేదో ఈ మార్కులకి మీకేదో పోయి అవార్డులు ఏమి ఇయ్యరు, నోబెల్ ప్రైజ్లు ఏమి ఇయ్యరు. సో ఇంకో విషయం కూడా ఏంటంటే, సోషల్ మీడియాలో ఏం షేర్ చేయకండి, మాకు ఇన్ని వచ్చినాయి, మాకు అన్ని వచ్చినాయి అంటే అది చూసి వేరే పక్కల సెన్సిటివ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదన్నా అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సూసైడ్ కానీ చేయకపోతే ఇలాంటివన్నీ అలాంటివి చేయకుండా మంచిగా హ్యాపీగా. సో జస్ట్ అది 10th క్లాసే, ఆఫ్టర్ ఆల్ 10th క్లాసే. నెక్స్ట్ ఇయర్ అది కూడా ఉండట్లేదు. సో 10th క్లాస్ చదవడం నన్ను అడిగితే 10th క్లాస్లో మెరిట్ వచ్చిన, స్టేట్ ఫస్ట్ వచ్చిన దట్ ఈస్ యూజ్లెస్ అని నేను చెప్తాను. అర్థమైందా? అది ఏం కాదు, జస్ట్ ఒక స్లాబ్ వేసి పెట్టినది అంతే. సో దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, డిప్రెషన్ అంతకన్నా పోవాల్సిన పని లేదు. ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. మీరు తీసుకునే డిసిషన్ ముందు, ఎస్పెషల్గా ముందుగా మీ పేరెంట్స్ గురించి ఆలోచన చేయండి, మీ లైఫ్ గురించి ఆలోచన చేయండి. మీకు ముందర లైఫ్ మంచి లైఫ్ ఉంది, గొప్ప లైఫ్ ఉంది. ఆఫ్టర్ ఆల్ ఈ 10th క్లాస్ ఏం డిసైడ్ ఇంతకుముందు ఎస్పెషల్గా ఇంటర్ రిజల్ట్స్కే అట్లాంటివి చాలా జరిగినాయి. బట్ నేనేమంటున్నా అంటే, టేక్ ఇట్ ఈజ్ రిలాక్స్. ఫెయిల్ అయినా పర్వాలేదు, బిందాస్గా నెక్స్ట్ టైం అటెంప్ట్ చేయండి, కసితో ఫైర్తో అటెంప్ట్ చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకోకండి. సో ఇది మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సో హ్యాపీ అండ్ సేఫ్. జస్ట్ 10th క్లాస్ అంతే. టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్. సెన్సిటివ్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇది మరీ ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే సెన్సిటివ్ ఉన్నా లేకపోతే మార్క్స్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వాల్యుబుల్ మెసేజ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ కావాలి కూడా కంపల్సరీ. సో మీకు ఒక ఎనర్జీ బూస్టప్ కావాలనుకుంటున్నాం. నీ వేమల్ హరీష్. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ. జై హింద్.